ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనూ ఈరోజు గంజాయి క్యాపిటల్గా చేయడం జరిగింది. దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలా యువతనంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఉద్యోగాలు రావాలా, అవి తీసుకొని వస్తాను ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పేసి మీకు మాట్లాడుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అది అక్కడే ఆగిపోయింది. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉన్నట్లు ప్రాజెక్టులు అన్ని అక్కడే ఉన్నాయి. అవి దానికి ఏ విధంగా ముందుకు తీసుకోవాలో నేను శ్రద్ధ తీసుకున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మూతపడిన అనకాపల్లి తుప్పాల షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేయించడానికి నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉండే చెరుకు రైతులు యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చోడవరంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీ, అలాగే ఈ చెరుకుకి ఏదైతే మద్దతు ధర కావాలనో ఆ మద్దతు ధర కూడా తీసుకొని వస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. రేవడ రిజర్వాయర్ మాడుగులు అధీకరణ చేయడం, కలయంలో రిజర్వాయర్ ని అధీకరణ చేయడం, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అధ్వానమైన రోడ్లు. నేను ఈ మధ్య అనకాపల్లి నుంచి చోడవరం పోయా, ఏదో పార్టీ ప్రోగ్రాం ఉంటే దాదాపు 1.5-2 గంటలు పడిందంటే నిజంగా ఇక్కడ చేసుకునే ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు మీరు ఎంత ఓపిక ఉన్నారంటే నిజంగా మేము దేవుళ్ళు. ఇదే వేరే ప్రాంతంలో అయితే ఆ ప్రజా ప్రతినిధిని, ఆ మినిస్టర్ని ఇంట్లో నుంచి కూడా బయటకు రానివారు. ఈ రోడ్ల పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అది ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అధికారంలోకి వస్తే వెంబడే ఇటు పక్కన ఉండే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాము. అట్లే గోవాడ మరియు తుప్పాల షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణ కూడా డిపిఆర్ తోనే ఆగిపోయిన సబ్బవరం మల్కాజ్గిరి 6 లైన్ల హైవే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఆగిపోయింది. దాన్ని బయటకు తీసుకొచ్చేసి ఆ రోడ్డు పనులు ప్రారంభించడానికి సాయశక్తిలా కృషి చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ యువతకి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ లేదు. ప్రతి నియోజకవర్గానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేసి ఉద్యోగ అవకాశాలు యావత్ ప్రభుత్వంలో వచ్చే విధంగా మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. యలమంచిలో ఉన్న ఎస్సీజెడ్ స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చేదిగా, అలాగే యలమంచిలే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఎస్సీజెడ్ తీసుకొచ్చడానికి, అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది అప్పుడే చెప్తున్నారు ఈయన లోకల్ కాదు బయట నుంచి వచ్చినారని. నేను ఒకటే మీకు అందరికి చెప్తున్నా, ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే నేను చేయగలనా, ఈ భూమి ముత్యాల నాడు చేయగలరా అనేది ఒకసారి ఇక్కడ దాదాపు అతను డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నేను మంత్రిగా ఉన్నాను, ఈ జిల్లాకు పోతే నా కాన్స్టిట్యూన్సీ పోతే ప్రజలకు ఏం చెప్పాలి, నాకు ఇవి కావాలి, ఈ డెవలప్మెంట్ కావాలి, అది పక్కన పెడితే కూడా కనీసం పంచాయతీలకు వచ్చిన నిధులు సర్పంచులకు పంపించాలి, అది కూడా చేయలేకుండా నన్ను ఈ దృష్టికి తీసుకొస్తే నేను ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి అని ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అడిగారని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇతను మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చూసి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, మైనారిటీలు నేను ఎంత శాతం ఇచ్చానని. ఏదన్నా ఇక్కడ చూసాం, ఈ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరి కింద ఊరిగం చేస్తున్నారు వీళ్ళు.
ఈ విజయసాయి రెడ్డి కింద సుబ్బారెడ్డి కింద అంటే ఈ రెడ్ల కింద ఊడిగం చేసేదానికి ఏమైనా బీసీలు ఉన్నారనుకుంటున్నారో అదే కొందరు అందరికీ డెవలప్ చేసి చేస్తాం. కానీ ఈయన ఒకవేళ ఢిల్లీకి పోయినా అనుకుందాం, ఇదే బోడి ముత్యాల నాయుడు. ఈ బోడి ముత్యాల నాయుడు ఢిల్లీకి పోతే ఏ భాషలో మాట్లాడతారంటే సబ్జెక్టు ఎవరి దగ్గరికి తీసుకుంటారు, ఎవరితో మాట్లాడుతారు, మళ్ళా అటు చేసి ఇటు చేసి మళ్ళా ఈ రెడ్డికి పోవాలి. అది అవసరం మన అనగాపల్లి కాన్స్టిట్యున్సీ వాసులకి వాళ్ళ దగ్గర బానిసంగా మనము మీరు గెలిపిస్తే నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఏ డెవలప్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఏ క్యాబినెట్ మినిస్టర్ కైనా సరే, ప్రధానమంత్రి దగ్గరికైనా సరే, లేదు ఏ సెక్రటరీ దగ్గరికి పోవాలన్నా, ఎవరి దగ్గరికి పోవాలన్నా డైరెక్ట్ గా కూర్చొని, లేదంటే అనగాపల్లికి తీసుకొని వచ్చి పని చేపిస్తాను చెప్తున్నా. ఇంకొకరు చెప్తున్నారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తారని. అయ్యా బాబు, లేని ఉక్కు ఫ్యాక్టరీ కోసం నేను దాదాపు 15 రోజులు నిరాహార దీక్ష చేసుకొని నా ప్రాణం మీదకి తెచ్చిన పర్వాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు వచ్చి ఫౌండేషన్ వేసిన వరకు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి పబ్లిక్ లో ఇట్లే మీడియా సమావేశంలో నిరాహార దీక్ష కూర్చున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఫౌండేషన్ వేస్తే 1-2 నెలల్లో ఎలక్షన్ వచ్చినాయి. నాకు ఎక్కడ పేరు వస్తుందండి, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంతవరకు ముందుకు తీసుకోవాలా. అక్కడే నేను అంత పోరాడితే ఈ విశ్వనాథ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేటి విశ్వనాథ్ గారు ఎంత పోరాడి ఎంతో మంది అక్కడ పనిచేయడం చేస్తే అటువంటి ఫ్యాక్టరీ పోయడానికి మేము చూస్తూ ఊరుకోము. ఈ అనగాపల్లి నియోజకవర్గం కానీ విశాఖ కానీ ఉత్తరాంధ్ర కానీ ఎవరు కూడా ఊరుకోరు. ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఇంకా ఆధునీకరణ చేసి దానికి కావాల్సిన మైన్స్ తెప్పించి, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఫండ్స్ పెట్టించి, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి నిన్న చూశాం ఏం మాట్లాడుతున్నాడు అని. అది అసలు అంత సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఎంత ఇదిగా పక్కనే నిందితుడు అవినాష్ రెడ్డిని పెట్టుకొని వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఆ దేవుడికి తెలుసు అంటాడు. అంటే పక్కన ఉన్నాడు, సిబిఐ నిర్ధారించి ఈయన ఉంటాయని చెప్తే ఆయన తెలీదా ముఖ్యమంత్రి అంటే? ప్రజలు నేను ఏమి చెప్పినా నమ్ముతారు, వీళ్ళని మోసం చేసి మరొక్కసారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు. మనం ఎవరు ఇక్కడ తయారు లేదు. నేను చెప్తున్నా, దాదాపు చాలా సర్వేలు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి దించాలా ఈ కూటమిని ఎక్కించాలా, ఈ దుర్మార్గుడు ఏదైతే ప్రజల సొమ్ము దోచుకొని అభివృద్ధి చేశాడో ఆ సొమ్మును ఏ దేశంలో దాచిపెట్టుకున్నా, ఏ రాష్ట్రంలో పెట్టుకున్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ రెడ్డి దగ్గర ఉన్నా తీసుకొని వచ్చి మళ్ళా ఈ పేద ప్రజలకు పంచాలనేది ఈ చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఒకటి నేను చెప్తున్నా, భారతదేశం నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్, ఆయన చేసిన మంచి పనులు మీకు ఒకటి గుర్తు చేయాలా. ఇన్ని రోజుల వరకు చిరంజీవి గారికి ఎవరో గుర్తించాలా. అక్కడ భారత ప్రధాని గుర్తించి ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి ప్రపంచంలోనే ఒక ముఖ్య గౌరవంలో వచ్చే విధంగా చేసినాడంటే దానికి మన నరేంద్ర మోడీ గారికి ఈ అనకాపల్లి పార్లమెంట్ తరపున మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఏడుగుప్పగా షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరచిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. సమయం చాలా అయింది. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కూటమి తరఫున గెలిస్తే పార్లమెంట్ మెంబర్లు ఇక్కడ వీళ్ళందరూ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అయినట్టుగా చంద్రబాబు నాయుడు అవుతారని చెప్పేసి ఇంతమంది ప్రతి ఒక్కరు చెప్పారు కదా. పార్లమెంట్ మెంబర్లు అసెంబ్లీ అభ్యర్థులు గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పారు.
పార్లమెంట్ అభ్యర్థులు నేను గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు గెలుస్తారు. మరి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఆడపోతారు. ఏ విషయం ఇప్పుడు పోయినసారి వారికి 22 మంది ఎంపీలు ఇచ్చి గెలిపించారు. ఇక్కడి నుంచి కూడా పాపం సత్యవతి ఇచ్చింది. వీళ్ళందరూ ఎవరికి ఊడిగా ఏం చేశారు? ఎవరికి ఊడిగా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బులు ఎక్కడ దాచుకున్న దానికి చేశారు. నేను ఏదో సింహం సింగల్గా వస్తారని అనకాపల్లిలో ఎప్పుడైతే సీఎం రమేష్ పేరు వచ్చిందో ఇచ్చావు, 24 పార్లమెంట్ అభ్యర్థి ఇచ్చావు. మరి సీఎం రమేష్ అనకాపల్లి అంటేనే ఎందుకు ఒక్కటి ఆగావు? నుంచి ఎందుకు మీకు అంత భయం? ఈరోజు ఒకటే చెప్తున్నా, మీరు చూడండి, ఈ బూడిగ వల్ల బూడి కావాలా, డెవలప్ చేసే నరేంద్ర మోడీ కావాలా, బూడి కావాలా? ఈయన ఇంకొక నెల రోజులు పోతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసి ఏం లేదు. ముందు కూడా ఏం లేదు, పేరుకే ఏదో ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన ప్రాంతంలో చెప్పుకునేదానికి బీసీకి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాడు, కానీ ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఇంకా కొన్ని రోజులు పోతే డీసీఎం లేదు, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి, నేను పర్మనెంట్. ఎవరు పర్మనెంట్? అది అది కాబట్టి ఆయన ఢిల్లీకి పోలేడు. ఢిల్లీకి పోయినా కూడా ఏమి చేస్తామని మీరు అడగండి. నువ్వు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతావు, ఏమి చేస్తావు, ఎవరితో మాట్లాడతావు? ఇక్కడ ఈ అవగాహన, ఈ కాన్స్టిట్యూన్సీ గురించి అవగాహన ఉండి అక్కడ తీసుకొని ఏ విధంగా చేయగలుగుతావు? అసలు నువ్వు ఎవరు చెప్పాలా? నువ్వు ఎంపీలు కలిసి ఏ ప్రభుత్వంలో ఉంటావో చెప్పు. మేము ఎంపీలు కలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉంటాం. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇదే వైఎస్ఆర్ ఎంపీలు ఎక్కడ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో నిలదీసి జగన్మోహన్ రెడ్డి అడగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. అలాగే ఈ 7 నియోజకవర్గాల్లో నేను ఇక్కడే ఉంటా, మీ సేవకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, 24/7 లో ఉంటా. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా నమ్మద్దు. నా ఫలితం ఏందో అనకాపల్లి వాసులకు చేసి చూపిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ గారికి భారత రత్న అయ్యాలనేది మన ఒక కోరిక అలాగే ఉంది. దీన్ని కూడా ఎన్టీఆర్ భారత రత్నానికి మేమందరం కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి